జనజీవన స్రవంతిలోకి తీసుకురావడమే, శాంతియుతంగా తీసుకురావాలనేదే మా ఉద్దేశం. కాబట్టి ఇంకా ఉన్న వాళ్ళు కూడా, ఇంకా పార్టీలో ఉన్న వాళ్ళు కూడా గుర్తించి హింసను విడనాడి ముందుకు వస్తే తప్పకుండా మేము చేయూతనిస్తాము. మరి ఈరోజు ఈ విధంగా ఇంతమందిని 86 మందిని ఈ విధంగా తీసుకురావడంలో, బయటికి తీసుకురావడంలో, జనజీవన స్రవంతిలోకి తీసుకురావడానికి కృషి చేసిన మా పోలీసు అధికారులు అందరికీ, ఈ ములుగు ఎస్పీ శబరీష్ యాక్చువల్ వచ్చేది ఉండే కానీ రాలేకపోయారు. ములుగు ఎస్పీ శబరీష్ గారికి, కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు గారికి, ఇంకా మా ఇన్స్పెక్టర్స్ ఉన్నారు, డిఎస్పీలు, మా కింద ఎస్ఐలు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఇంకా మాకు ఎల్లవేళ మాకు సహకరిస్తున్న సిఆర్పిఎఫ్ కమాండెంట్స్ కమల్వీర్ గారు, వారు ఇక్కడనే ఉండి, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడనే ఉంటున్నారు, ప్రీత గారు, సుమాన్షు గారు, వారి స్టాఫ్ అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇంకా మా కృషి ఇదే విధంగా కొనసాగించి ఇంకా తప్పకుండా మావోయిస్టు పార్టీ సభ్యుల్ని మేము కలిసి వాళ్ళని కూడా పూర్తిగా వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళని కూడా అందరినీ ఈ హింసను విడనాడి జనజీవన స్రవంతిలో కలవడానికి మా ప్రయత్నాలు ఇట్లనే కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు ఏసీఎం నలుగురు 25,000 సార్ ఒకసారి ఇటు సార్ ఎక్స్క్యూజ్